ప్రభాస్ ఈ పేరు వింటేనే చాలు బాక్స్ ఆఫీస్ కు ఓ జోష్ వస్తుంది. మార్కెట్లో ఊపు కనిపిస్తుంది. బిజినెస్ పరంగా ఆ సినిమాలు నెక్స్ట్ లెవెల్ ఫిగర్స్ తో కనిపిస్తాయి. ఇక ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ రేంజ్ లో హంగామా చేస్తారు. ఒరిజినల్ ఆడియన్స్ లోనూ ప్రభాస్ సినిమాపై ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అయితే ఇవన్నీ నిన్నటి వరకు మాత్రమే. ఇప్పుడంతా సీన్ లేదు అన్నట్టుగా ఉంది కల్కి పరిస్థితి చూస్తుంటే. కల్కి ఏడి 2898 అనే టైటిల్ తో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 27న విడుదల కాబోతోంది. అశ్విని దత్ నిర్మించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ ఉన్నా ఎందుకో ఈ సినిమాకు అస్సలు బజ్ క్రియేట్ కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎస్, కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ గురించి చాలా అంచనాలు పెట్టుకున్నారు. బట్ ఆ స్థాయిలో అది కనిపించలేదు. పైగా చాలా హాలీవుడ్ సినిమాల కంటే కొత్తగా ఏముంది అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రభాస్ మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ వంటి టాప్ ఇండియన్ స్టార్స్ ఉన్న ఈ మూవీకి తెలుగులోనే కాదు ఏ భాషలోనూ బజ్ క్రియేట్ కాకపోవడం ట్రేడ్ అనలిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నాగ్ అశ్విన్ గురించి ఇతర భాషల ప్రేక్షకులకు పెద్దగా తెలియదు అనుకున్నా అసలు ప్రభాస్ అనే పేరు చాలు కదా. అంతకు ముందు సాహో రాధేశ్యామ్ కు వచ్చినంత క్రేజ్ కూడా కల్కికి కనిపించడం లేదు. ప్రభాస్ సినిమాకు ఈ సిచ్యువేషన్ రావడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కూడా. కొన్నాళ్ల క్రితం బుజ్జి అనే వాహనాన్ని పరిచయం చేస్తూ నిర్వహించిన ఈవెంట్ సైతం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక లేటెస్ట్ గా బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. దీన్ని పట్టించుకున్న వాళ్లే లేరు. అంత వీక్ గా ఉంది ప్రమోషన్. అంటే ప్రమోషన్ అని కాదు కానీ అసలు సినిమాపై ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు. అదే సర్ప్రైజింగ్ గా ఉంది. హాలీవుడ్ రేంజ్ మూవీ అన్నారు. అక్కడ రెగ్యులర్ గా వచ్చే మల్టీవర్స్ మూవీ తరహాలో వాటిని మించి ఉంటుందనే ప్రచారం చేశారు. అయినా నో బజ్. అసలెందుకు ఇలా జరుగుతోందని మేకర్స్ సైతం డైలమాలో పడిపోయారు. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే కల్కిపై చివరికి తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపించడం లేదు. మరి ఈ మూవీని లేపడానికి ఇంకెన్ని జాకీలు పెడతారో చూడాలి.